మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కరీంనగర్ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? సో తోటి కార్పొరేటర్గా అందరికీ సుపరిచితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక అవ్వడం ఒక మాట. ఆ తర్వాత మరొకసారి ఎంపిగా ఎలక్ట్ అయిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టడం జరిగింది. కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం జరిగిందో తెలుసుకుందాం. మనతో ఎంఐఎం కార్పొరేటర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం మాట్లాడినారు, ఎట్లా అనిపిస్తున్నది? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हम लोग यहाँ पे पार्टी बेस पे नहीं आए, हम लोग करीमनगर को डेवलप करने के लिए हम सब कारपोरेटर, चाहे वो बीजेपी के हो, एमआईएम के हो, टीआरएस के हो, कांग्रेस के हो, सब मिलकर हमारे एमसीके की तरफ से रिप्रेजेंटेशन दिया गया है सेंट्रल मिनिस्टर बंडी संजय कुमार साहब को कि हम करीमनगर को डेवलप होना देख रहे हैं। और इसमें जो कोई पार्टी बेस पे नहीं आए, हम लोग सब मिलकर एक फैमिली के जैसे रहते हैं। जब इलेक्शन है, जब पार्टी बेस इलेक्शन खत्म हो गया तो जैसे हम लोग डेवलपमेंट चाह रहे करीमनगर के लिए, लिहाजा हम डेवलपमेंट के लिए रिप्रेजेंटेशन दिए। अल्हम्दुलिल्लाह हमारे बंडी संजय साहब हमारे को ताउन दिए हैं कि इंशाल्लाह हम करीमनगर के लिए फंड जो भी है मैं सेंटर से लेकर आता हूँ बोल के बोले, और हम उनके बात पे मुतमईन है। इंशाल्लाह हम करीमनगर को डेवलप होना चाह रहे हैं। మొత్తం మీద కరీంనగర్ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసామని చెప్తున్నటువంటి పరిస్థితి మేయర్ ఉన్నారు. సో చెప్పండి, ఒక టాక్ నడుస్తున్నది, వాక్యూమ్ వచ్చేసింది, పొలిటికల్ వాక్యూమ్ వచ్చేసింది, మేయర్ ఆధ్వర్యంలో భారీగా కార్పొరేటర్లు బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి టాక్ కరీంనగర్లో జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది? ఈరోజు జరిగినటువంటి సమావేశం రాజకీయాలకు సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీల కార్పొరేటర్స్, ఒక మా తోటి కార్పొరేటర్గా 2 సార్లు పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన సందర్భంలో వారిని ఆత్మీయంగా సన్మానించాలన్న ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందరం ఒక మంచి కుటుంబ వాతావరణంలో, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో మరి మహిళా కార్పొరేటర్, మగవాళ్ళందరూ వచ్చి కూడా సన్మానం చేయడం జరిగింది. మరి మా సన్మానం చేసుకుంటూ మా కరీంనగర్లో ఇంకా మిగిలిన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా కూడా వారి సమస్యలు తీస్తా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఈ సమస్యలను తీర్చేందుకు నా శక్తి వంచన కూడా కృషి చేస్తా. కరీంనగర్ అంటే నాకు చాలా ఇష్టం. కరీంనగర్లో నేను 2 సార్లు కార్పొరేటర్గా చేసిన, 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా చేసిన, నాకు ఎంపీగా చేసిన, ఇవన్నీ నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా స్థానిక సమస్యల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సమస్య తీర్చేందుకు నిధుల కొరత లేకుండా తీసుకొస్తా. ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఒక ప్రణాళిక నాకు ఇవ్వండి. కరీంనగర్లో ఉన్న సమస్యల మీద తప్పకుండా గతంలో కూడా ప్రయత్నం చేసినా, ఇప్పుడు ప్రయత్నం చేసి మంచి అన్ని సమస్యలు తీర్స్తాను ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి రాజకీయాలకు సంబంధం లేదు. సో పార్టీ జనరల్ బాడీ మీటింగ్ కూడా మీరు ఆహ్వానించడం జరిగింది, వస్తా అన్నారు. ప్లస్ ఈ అభివృద్ధి కోసం ఎట్లాంటి ప్లాన్తో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం? ఇప్పుడు కరీంనగర్లో అభివృద్ధి చాలా జరిగింది, కానీ ఇంకా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీస్ వచ్చిన చోట అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించిన మంచి ప్లాన్ తయారు చేస్తాను. పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద కాబట్టి దాన్ని ప్లాన్ చేసి దానికి అనుగుణంగా ఎంత నిధులు అవసరం పడతాయి, ఏ విధంగా నిధులు ఇప్పించాలని చెప్పేసి వారిని కోరడం జరుగుతుంది. మరి వారి ఎక్స్-అఫీషియో మెంబర్ మా మున్సిపల్ కార్పొరేషన్కు తప్పకుండా కూడా వారికి హక్కు ఉన్నది. మున్సిపల్ వారు వస్తే మాకు అంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు వస్తే మా సమస్యలు పరిష్కారమైతే అని ఆశాభావం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మాకు నగరపాలక సంస్థకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు. మరి వారు కూడా అన్నారు, అందరినీ కలుపుకపోయి కరీంనగర్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు తీసుకొస్తా, సమస్య లేకుండా ప్రయత్నం చేస్తా, ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తా అని చెప్పి మాటిచ్చారు. కాబట్టి మాకు పూర్తి సంతోషంగా ఉంది, పూర్తి నమ్మకంగా ఉంది. మొత్తం మీద తోటి కార్పొరేటర్గా ఫీల్ అయ్యారు ఒక్కసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కార్పొరేటర్లు తన పాత మిత్రులందరినీ కూడా కలిసి చాలా హ్యాపీగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క సమస్య గురించి నాకు అవగాహన ఉన్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇతర మంత్రులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫండ్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే పార్టీలకు అతీతంగా సుహృద్భావ వాతావరణంలో మీరు ఒక ప్లాన్స్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. అదే స్థాయిలో మేయర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశం చాలా మంచి వాతావరణంలో జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో మెంబర్గా పదవి రీత్యా ఆయన సభ్యుడు, కేంద్ర హోంశాఖ మంత్రి, కరీంనగర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగానే కరీంనగర్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడపాలంటే విలీన గ్రామాలు కావచ్చు, ఇతరత్ర పెండింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి ముందుగా సిద్ధం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.